మన సైనికులు రాత్రికి రాత్రి చరిత్ర సృష్టించారని శ్రీ రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాత్రికి రాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని కొనియాడారు. అలాగే సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చెందిన ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మరొకసారి స్పష్టం చేశారు. అలాగే మన సైనికులు రాత్రి అద్భుతమైన పరాక్రమం ప్రదర్శించారు. ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేతమైన దాడులు చేసే సత్తా ఉందనేసి చాటారు. ఈ క్రమంలోనే సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఉగ్ర శిబిరాలను లక్ష్యంగానే చేసుకున్నారు. పహల్గాంలోని అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టాం. దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమనేసి భారత్ లక్ష్యం పాక్ కాదు, ఉగ్రవాదులు మాత్రమేననేసి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన మన సైనికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సరిహద్దు రాష్ట్రాల విషయంలో పూర్తి అప్రమత్తత ఉన్నామని మంత్రి వెల్లడించారు. అయితే పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ మన దేశం ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో కూడుకున్న సైనిక ప్రతీకార చర్య చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టరాదని భారత ప్రభుత్వం పేర్కొంది. అలాగే పాకిస్తాన్లోని సైనికులు మాత్రమే కాకుండా సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేసి భారత ప్రభుత్వం చెప్పింది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భారత సైన్యాన్ని, భారత ఆర్మీని అభినందించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ భారత సైన్యానికి మద్దతు ప్రకటించారు.